ప్రార్థనల పేరుతో 14 ఏళ్ల యువతికి కడుపు చేసిన ఒక లత్కో పాస్టర్. బాధిత యువతి ప్రశ్నిస్తే నిన్ను దేవుడు శపిస్తాడు, దీని గురించి ఎవరికి చెప్పకు అని వెస్ట్ గోదావరి జిల్లా కాళ్ళ చెరువులో ఈ ఘటన జరిగింది. అయితే సాధారణ కూలీ కుటుంబానికి చెందిన యువతి తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉంటారు. అయితే ప్రార్థనల కోసమని స్థానికంగా ఉండే చర్చ్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ వెళ్ళిన క్రమంలో అక్కడ ఉండే ఆ పాస్టర్ పేరు రాంబాబు. బాధిత యువతికి కొంచెం దగ్గర అవుతూ బాధిత యువతితో మాట్లాడుతూ ప్రార్థనల పేరుతో తనపై లైంగికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ పాల్పడిన క్రమంలో బాధిత యువతి ప్రశ్నించగా బయట ఈ విషయం ఎవరికైనా చెప్తే దేవుడు నిన్ను శపిస్తాడని బెదిరించిన పాస్టర్ రాంబాబు. యువతి తన నెలసరి గడువు రాకపోవడంతో పాస్టర్ని ఆశ్రయించింది. ఈ ఆశ్రయించిన క్రమంలో రాంబాబు తనకి కొన్ని మాత్రలు ఇచ్చాడు. ఈ మాత్రలు తీసుకున్న యువతికి అధిక రక్తస్రావం అవ్వడం, ఆరోగ్యపరంగా ఆరోగ్యం దెబ్బతినడంతో తల్లిదండ్రులు ఆ యువతిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నించే క్రమంలో ఆ తల్లిదండ్రులకి నిజాన్ని చెప్పేసింది బాధిత మహిళ. అయితే ఎవరికన్నా చెప్తే దేవుడు నిన్ను శపిస్తాడని ఈయన చేసిన లంగ పనికి ఒక దేవుని లింక్ చేయడం. ఆ చర్చ్ పాస్టర్లే కాకుండా కొంతమంది మత పెద్దలు కానీ మత గురువులు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళపై లైంగిక దాడి చేస్తున్నారు, లైంగికంగా అత్యాచారాన్ని చేస్తున్నారు. అయితే కొంతమంది ఈ ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఈ ఘటనపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన స్థానిక యువతి తల్లిదండ్రులు రంగంలోకి దిగిన పోలీసులు ఎవరైతే ఆ పాస్టర్ రాంబాబు ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే అతనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు తరచూ కొన్ని ప్రాంతాల్లో జరుగుతూనే ఉన్నాయి. అంటే మతం పేరుతో, కులం పేరుతో కొంతమంది యువతులను దగ్గరికి తీసుకొని వాళ్ళని లోపరుచుకొని లైంగికంగా వారిపైన దాడులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. మత గురువులు కానీ మత పెద్దలు కానీ ధర్మాన్ని బోధించడం పోయి లైంగికంగా కామంతో కళ్ళు మూసుకుపోయి కొంతమంది అభం శుభం తెలియని ఆడపిల్లల పైన అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అయితే ఈ పాస్టర్ రాంబాబుని అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది.